హాయ్ అందరికీ. ఏంటి మొక్కని చూపిస్తున్నానని మీరు చూస్తున్నారా? ఈ మొక్క నుంచి వచ్చే లీవ్స్తో ఒక పౌడర్ని అయితే రెడీ చేస్తారు. ఆ పౌడర్ని ఒక మంచి ఫేమస్ డిష్లో కూడా వాడతారు. నాకైతే ఈ వీడియో చేసినంత వరకు తెలీదు ఆ ఫేమస్ డిష్లో ఈ పౌడర్నే వాడతారని. అందుకే నేను ఎవరికైతే తెలియదో వాళ్ళు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఆకుల ద్వారా వచ్చే పౌడర్నే ఆరిగానో పౌడర్ అంటారు. దాన్ని పిజ్జాలో మెయిన్ ఇంగ్రీడియంట్గా వాడతారు. ఇంకా పాస్తా, సూప్స్, శాండ్విచ్ ఇలాంటి వాటిల్లో కూడా ఈ పౌడర్ని అయితే వాడతారు. ఈరోజు ఈ పౌడర్ని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈ ఆకునే మన తెలుగులో వాముకూర, వామాకు అని కూడా అంటారు. ఇప్పుడు ఈ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందైతే కొన్ని ఆకులను తీసుకోవాలి. ఈ ఆకుల్ని బాగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ ఆకులు చాలా గరుకుగా ఉంటాయి. ఒక 5 minutes నానబెట్టి ఒక 6-7 సార్లు కడిగితే బాగా క్లీన్ అవుతాయి ఇవి. ఈ ఆరిగానో పౌడర్ని ఇటాలియన్ వంటకాల్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. దీనివల్ల మనకి కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జీర్ణక్రియని మెరుగుపరచడానికి, గొంతు నొప్పును కూడా తగ్గిస్తుంది. ఈ ఆకుల్ని బాగా క్లీన్ చేసిన తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఈ ఆకుల్ని కూడా బాగా డ్రై చేసుకోవాలి. ఈ డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. కొద్దిగా గాలి తగిలే ప్లేస్లో పెడితే వేగంగా డ్రై అవుతాయి. ఈ ఆరిగానో పౌడర్లో మిక్స్డ్ హెర్బ్స్ కూడా వాడతారు. కర్పూర తులసి అనే ఒక ఆకును వాడతారు. తర్వాత బిర్యానీ ఆకును కూడా వేసి ఈ పౌడర్ని చేస్తారు. నేనైతే ప్లెయిన్గా చేస్తున్నాను ఈరోజు ఈ పౌడర్ని. ముందుగా అయితే స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, పాన్ వేడెక్కాక ఈ ఆకుల్ని ఈ విధంగా వేసి మనం డ్రై చేసుకోవాలి. తర్వాత ఇదే ప్రాసెస్ని నేను ఓవెన్లో కూడా మీకు చేసి చూపిస్తాను. స్టవ్ మీద కన్నా ఓవెన్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. ఈ ప్రాసెస్ అంతా కూడా చిన్న మంట మీదే వీటిని డ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేయకూడదు, ఎందుకంటే ఆకు అనేది మాడకూడదు. చూసారా ఆకులు ఎలా డ్రై అయిపోయాయో. ఇప్పుడు వీటిని మనం పక్కన తీసి పెట్టుకుందాము. స్టవ్ మీద అయితే ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఓవెన్లో ఎలా చేయాలో చూద్దాం. ఈ పౌడర్ కోసం మీరు తులసిని కూడా వాడితే మాత్రం నార్మల్ తులసి కాదు, కర్పూర తులసి అంటారు కదా, అజ్వైన్ తులసి, అదైతే దీనికి వాడాలి. దానిని కూడా సేమ్ ఈ విధంగానే రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఓవెన్లోని గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్లో అయితే ఆకులన్నీ పెట్టాను. నేనైతే 5 minutes టైం సెట్ చేశాను, కానీ నాకు అది 4 minutesలోనే అన్నీ కూడా ఆకులన్నీ కూడా రోస్ట్ అయిపోయాయి. ఈ ఓవెన్లో అయితే చాలా ఎర్లీగా అయిపోయింది. 4 minutesలో చూడండి డ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక 5 minutes పక్కన పెట్టుకుంటే ఇంకా గట్టిగా అయిపోతాయి. అప్పుడు తర్వాత వీటిని మిక్సీలో ఒక తిప్పుకున్నా పర్వాలేదు, లేదా చేతితో నలిపేసినా పర్వాలేదు, ఎందుకంటే ఇది ఫైన్ పౌడర్ అయితే అవసరం లేదు. ఇది కొద్దిగా లీవ్స్గానే ఉండాలి ఈ పౌడర్. నేనైతే చేతితోనే నలిపి దీన్ని పౌడర్లా చేసుకున్నాను, మిక్సీ అయితే వేయలేదు. మొత్తం అంతా నలిపిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఒక గ్లాస్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవాలి. అంతే అండి, హోమ్ మేడ్ ఆరిగానో పౌడర్ అయితే అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం పిజ్జా, పాస్తా, సూప్స్, శాండ్విచెస్ వీటన్నిటిలో కూడా వేసి వాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ఫాలో అవ్వండి. కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.